హైమావతి అయితే ఏంటి ఈ లాయర్ గారు ఇంకా రాలేదు అని చెప్పి లాయర్ కోసం హైమావతి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో జ్యోతి అక్కడికి వచ్చి, అత్తయ్య గారు మీరు ఎంత వెయిట్ చేసినా సరే ఆ లాయర్ గారు రారు అని చెప్పి జ్యోతి అంటుంది. అది విని హైమావతి అయితే, ఏంటి జ్యోతి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నేను లాయర్ గారి కోసం వెయిట్ చేస్తున్నానని నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అత్తయ్య గారు, ఆ లాయర్ గారు మీరు ఎంత వెయిట్ చేసినా రారు, నేనే రావద్దని చెప్పాను అని చెప్పి అంటుంది. ఏంటి జ్యోతి ఏమంటున్నావు నువ్వు, అసలు నేను ఎందుకు పిలిపించానో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. అన్ని విషయాలు నాకు తెలిసే నేను మాట్లాడుతున్నాను అత్తయ్య గారు, జీవన పేరు మీద మీరు ఆస్తి రాయాలనుకుంటున్నారు కానీ అలా జరగడానికి వీల్లేదు, దానికి నేను ఒప్పుకోను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి గౌరీప్రసాద్, సూర్య, యామిని వాళ్ళ ఆయన, అలాగే ఇందమ్మ, జీవన వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ వచ్చాక హైమావతి అయితే అలా అరిచేసరికి గౌరీప్రసాద్ ఏంటి ఏమైంది హైమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న హైమావతి అయితే ఇలా అంటుంది, ఇంతవరకు వచ్చాక మరెందుకు చెప్తున్నాను వినండి, నేను నా మనవరాలి పేరు మీద నా ఆస్తి మొత్తాన్ని రాయాలని అనుకున్నాను కానీ ఈ జ్యోతి ఆపుతుంది, ఈ జ్యోతికి ఆపే హక్కు ఏముంది అని చెప్పి హైమావతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న జీవనాన్ని చూసి జ్యోతి ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు మీ కోడలుగా నాకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే నేను ఈ ఆస్తి రాయకుండా ఆపగలను, జీవన పేరు మీదే ఆస్తి రాస్తే జీవనకి గర్వం పెరిగిపోతుంది, వాళ్ళ అత్తయ్య గారు వచ్చారు, వాళ్ళ అత్తయ్య గారు ఎలా ఉన్నారో మీరు చూసారు కదా, సునంద గారు ఏమనుకుంటారు, తినికి ఆస్తి అంతస్తు ఉంది, ఆస్తి ఉందన్న పేరుతో తినికి చాలా పొగరు ఉందని సునంద గారు జీవనాన్ని పదే పదే అంటారు. జీవన తన ఇంట్లో తాను సవ్యంగా కాపురం చేసుకోగలదా, అందుకే ఆ ఆస్తిని జీవన పేరు మీద కాకుండా జీవన అలాగే ఆదిత్య వాళ్ళిద్దరి పేర్ల మీద రాయండి, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను, లేదంటే దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి అక్కడ ఉన్న జ్యోతి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే, ఏంటి జ్యోతి నువ్వు, అక్క ఏదో తన మనవరాలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆ మనవరాలకి ఆ ఆస్తి మొత్తాన్ని రాసి ఇవ్వాలనుకుంటుంది, మధ్యలో నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇందమ్మ అంటుంది. అది విని జ్యోతి అయితే, చిన్నత్తయ్య గారు మీరే అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సూర్య, గౌరీప్రసాద్ వాళ్ళందరూ కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక హైమావతి మాత్రం నేను నాకు మనవరాల పేరు మీద ఆస్తి రాసి పెడతానని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.